అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడు అందిన వార్త ఇక ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెంపు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఇక కేంద్ర ప్రభుత్వం 2025 జనవరి 16న 8వ వేతన సంఘం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఇది 2026 జనవరి 1 నుండి అమల్లోకి రానుంది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా 48.62 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు 67.85 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. 8వ వేతన సంఘం ఏర్పాటు జీతాలను సమీక్షించడమే కాకుండా డిఆర్ఎస్ అలవెన్స్, ఇంటి అద్దె భత్యం, ప్రయాణ భత్యం వంటి అలవెన్స్లను కూడా సవరించనుంది. ఇక ప్రతిపాదిత ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 3గా ఉండొచ్చని, ఇది కనీస వేతనంలో 20% పెంపును సూచిస్తుంది. ఇక దీని ద్వారా కనీస ప్రాథమిక వేతనం 18,000 నుండి 21,600కు పెరగవచ్చు. ఇక జీత సవరణలు 20,000 నుండి 25,000 మధ్య ఉండవచ్చని అంచనా. కనీస పెన్షన్ 9,000 నుంచి 20,500కు పెరిగే అవకాశం అయితే ఉంది. ఇది పెన్షనర్లకు గణనీయమైన ఆర్థిక ఊరటను అందిస్తుంది. 2026 ప్రారంభంలో డిఏ 70% చేరుకునే అవకాశం అయితే ఉంది.